నల్గొండ జిల్లాలో ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఆందోళనకు దిగాయి. రూపారెడ్డి హత్య కేసులో సమగ్ర దర్యాప్తు పూర్తి చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా సత్వర న్యాయం చేయాలని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ట్రస్మా డిమాండ్ చేసింది. ఉపాధ్యాయులు పాఠశాలల భద్రత కోసం ప్రత్యేకంగా ఉపాధ్యాయులు పాఠశాలల రక్షణ చట్టం తీసుకురావాలని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు సాదుల మధుసూదన్ కోరారు. హన్మకొండలో ట్రస్మా ఆధ్వర్యంలో హన్మకొండ డీఈఓ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉపాధ్యాయులపై దాడులు, అకృత్యాలు అరికట్టేందుకు నిర్భయ తరహాలో ఒక చట్టం తీసుకురావాలని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ట్రస్మా నియోజకవర్గ అధ్యక్షుడు సాయి తేజ్ డిమాండ్ చేశారు. ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య నేపథ్యంలో సంతాపం తెలిపారు. మల్లేపల్లి, దేవరకొండ, నల్గొండ జిల్లాలో వాళ్ళ స్కూల్లో విద్యార్థులు 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు దారుణంగా 27 కత్తిపోట్లు పొడిచి చంపి డబ్బులు తీసుకెళ్లిపోయారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ కేసును ప్రభుత్వము ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వెంటనే దాన్ని ఛేదించి మరి వాళ్లకు శిక్ష పడేటువంటి విధంగా చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి టీచర్స్ ప్రొటెక్షన్ మరియు స్కూల్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలి.